వెల్కమ్ టు జనక్ కోసం జై టీవీ. నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య అన్నారు. దళితుల అభ్యున్నతి సాధికారత కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ప్రస్తుత రాష్ట్రంతో పాటు దేశంలో అధికారంలో ఉంటే దళిత బలహీన వర్గాలకి మరింత మేలు జరిగే అవకాశం ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కలుపుకుపోయే గుణం మల్లు రవి, ఆయన్ని అత్యంత మెజార్టీతో గెలిపించాలని అన్ని సంఘాల నాయకులు కోరుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నానని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య పేర్కొన్నారు. బుధవారం నాడు నాగర్ కర్నూలులోని మాల మహానాడు కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో కలిసి చెన్నయ్య మాట్లాడుతూ, గతంలో ఎస్సీ, ఎస్టీ సప్లాన్ చట్టం తెచ్చి చట్టబద్ధత చేయడం, ఆహార భద్రతా చట్టం, భూ పంపిణీ చట్టం, బ్యాంకుల జాతీయకరణ, పబ్లిక్ రంగ సంస్థల ఏర్పాటు లాంటి చట్టాల ద్వారా దళిత గిరిజన బలహీన వర్గాల బహుముఖ అభివృద్ధికి పాటుపడింది కాంగ్రెస్ పార్టీ అని చెన్నయ్య తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కేవలం కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాస్తూ పబ్లిక్ రంగాన్ని మొత్తం ప్రైవేట్ చేస్తూ దేశ సంపదను వారికి దోచిపెడుతుందని, దేశంలో బీజేపీని గద్దదించితేనే దళిత గిరిజనుల బలహీన వర్గాల రక్షణతో పాటు రిజర్వేషన్లు ఉంటాయని, వివిధ కులాల పేరుతో కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత రేవంత్ రెడ్డి, మాట తప్పని మనిషి, మచ్చలేని వ్యక్తి రేవంత్ రెడ్డి. 100 రోజులు 6 గ్యారెంటీలు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డిది. దీన్ని గమనించి బహుజనులంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెన్నయ్య కోరారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు జట్టి వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగిలి కృష్ణ, జిల్లా అధ్యక్షుడు పంబల చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు చింతారవి, నరేందర్, ఆంజనేయులు, శంకర్, సంకి కుర్మయ్య, భక్తుల వెంకటేష్, అంజన కుమార్, స్థానిక నేతలు, నాగర్ కర్నూలు జిల్లా నూతనంగా మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నరేందర్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా గౌరవ అధ్యక్షులు భక్తుల వెంకటేష్ ని ఎన్నుకోవడం జరిగింది. మల్లు రవి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మేము మనవి చేస్తున్నాం. అందు గురించే మన జట్టి వెంకటేష్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాలల ముఖ్య ఉద్దేశం, మాలలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కానీ, ఎన్ని సంఘాలుగా ఉన్నా కానీ, మాలలకు ఏ పార్టీ అయితే టికెట్ ఇస్తుందో ఆ పార్టీకి, ఆ నాయకునికి మాలలంతా సంఘటితమై మన మాల నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, కులం ఉన్నప్పుడు అది టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఏ పార్టీ అయినా మాలలకు టికెట్ ఇస్తే మనందరం సంఘటితం కావాలి. మన మాల కులానికి సంబంధించిన నాయకులకు ఏ పార్టీకి అయితే టికెట్ ఇచ్చినా ఆ నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దళితులపై దాడులు దౌర్జన్యాలు చాలా జరుగుతున్నాయి. దాంట్లో నివారించడానికి మనం సంఘంగా బలోపేతం కావాలి. దళితులకు రక్షణగా ఇప్పుడు ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉందో, కొత్తగా ఒక పీడీ యాక్ట్ చట్టాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చి దళితులకు రక్షణగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది. గ్రామ స్థాయి నుంచి మండలం, తాలూకా, జిల్లా స్థాయి వరకు మాల మహానాడు నూతన కమిటీలు వేస్తూ ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒక కమిటీ ఉంటేనే ఒక సంఘటితమవుతాం, సమస్యలపై పోరాటం చేయగలుగుతాం. ఏదైనా చిన్న ఆపద జరిగితే సంఘంలో ఉన్నటువంటి 10-15 మంది చర్చ పెట్టుకొని అందరం ముందుకు వచ్చే సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందుగా మాల మహానాడు కమిటీలు ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రాజకీయం జోలికి వస్తే ఏ పార్టీలో తిరిగినా కానీ, ఏ పార్టీలో మనకి ఆపద జరిగితే ఆ పార్టీ నాయకుల దగ్గర మనం సంఘపరంగా పోయి, మా పార్టీ వాడు మా కులపోడు మీ దగ్గర పనిచేస్తున్న మీ పార్టీకి, మావోడికి అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని మీరు పరిష్కరించాలి. మావోడికి కార్పొరేషన్ నిధులు కానీ, సప్లాన్ నిధులు కానీ, తర్వాత కాలేజీలో ఉన్నటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్స్ కానీ, ఫారిన్లో చదువుకోవడానికి ప్రభుత్వ పరంగా వచ్చే ఆర్థిక సాయం కానీ చేయాల్సిన బాధ్యత మీ రాజకీయ పార్టీలు అని చెప్పేసి మనం మాల మహానాడు సంఘాలుగా ఏ పార్టీ దగ్గరికైనా పోయి అడిగి ఇప్పించుకొని మన జాతి బాగుపడడానికి మనందరం ముందుండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ,
రాబోయే రోజుల్లో దళితులపై ఎవరు వివక్షత చూపించినా, ఎవరు అంటరాని వారిగా గుర్తించినా, మహిళలపై దాడులు దౌర్జన్యాలు చేసినా, ఎస్సీలను చిన్న చూపులు చూసినా కానీ మాలమానాడు సంఘంగా ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. మా ఓటు లేని రాజకీయ పార్టీ లేదు, మా మనుగడ లేని ఊర్లో ఎవరికి పలుకుబడి ఉండదు. కాబట్టి మేము కూడా రాజకీయంగా ఒకటైతున్నాం. ప్రజలు వేసే ఓట్లతో మేము కూడా నాయకులను కాదాల్చుకున్నాం, అవుతున్నాం. ఇప్పుడున్న ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో మేము ఖచ్చితంగా మాలలుగా ప్రతి ఒక్క ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో మేము పోటీ చేస్తాం. రాజకీయంగా మేము చట్టసభలకు వెళ్తాం. వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఈ రకంగా ప్రతి ఎస్సీ రిజర్వ్ స్థానంలో మాలలో మేము అత్యధికంగా పోటీ చేసి మేము గెలిచి మా మాలకులను సపోర్ట్గా ఉంటూ ప్రతి ఒక్కరికి మేము సహాయపడుతూ కుల మతాలకు అతీతంగా మేము ముందుండి సహాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాలలందరూ ఒకతాటిపై ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది వాళ్ళ స్వార్థ రాజకీయం కోసము ఏదో చౌకబారు మాటలు మాట్లాడుతుంటారు. చేతనైతే తెలంగాణ రాష్ట్రంలో మీరు సర్వే చేయండి. మీ చేత కాకుంటే వేరే వాళ్ళతో సర్వే చేయించండి. నోటికొచ్చిన మాటలు మాట్లాడి మేమే ఎక్కువ ఉన్నాం, మీరు తక్కువ ఉన్నారంటే లెక్కల్ది. తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది మాలలు ఉన్నాం. మరి మాదిగ జనాభా ఎంత ఉందో చెప్పండి. మేము సర్వే చేయడానికి మేము ముందుంటాం. మీరు కూడా రండి, కలిసిపోదాం. గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం లెవెల్లో తిరుగుదాం. మాలలు ఎక్కున్నారా, మాదిగలు ఎక్కున్నారా, సమానంగా ఉన్నారా చర్చ పెట్టుకుందాం. నోటుకొచ్చింది కదని చెప్పేసి మాదిగలు ఎక్కున్నారు, మాలలు తక్కున్నారు అంటే మేము దాన్ని సహించాం. మాలలను కూడా తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది మాలలను కూడా మేము ఉన్నాం. కాబట్టి మా మాల పాత్ర కీలకంగా ఉంది అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాల మహానాడు ఆల్రెడీగా బలోపేతమైంది. రాష్ట్రంలో కాదు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మాల మహానాడు సంఘం అంటే కేవలం జీ చెన్నై గారి పేరే వినిపిస్తుంది. ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి కానీ, దళితులపై దాడులు జరిగినా కానీ, వేరే కుల వాళ్ళకి ఏమైనా ఆపద జరిగినా కానీ ఆడ తెలిసిన నిమిషాల్లోనే ముందుండి మాల మహానాడు సంఘం ద్వారా వాళ్ళకి మద్దతు తెలుపుతూ, వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ, వాళ్ళకు న్యాయం చేయడానికి అధికారుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర కొట్లాడి పనిచేసే రాజకీయ నాయకుల దగ్గర తల ఉంచి పనిచేసే సంఘం ఏదైనా ఉందంటే ఆ మాలమానాడు సంఘం కేవలం చీచన్యాయ సంఘం మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అది సంఘపరంగా మేము ఆల్రెడీ బలోపేతమైనాం. కానీ ఆ బలోపేతం అయితే కూడా రాజకీయాలుగా ప్రతి పార్టీలో మాలల పాత్ర కీలకంగా ఉంది. ప్రతి పార్టీలో మాలలు ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మల్లరావు గారి టికెట్ ఇచ్చి ఈరోజు గెలిపించుకుంటాం. రేపు ఇంకో పార్టీ మాలలకు ఇచ్చిందనుకో, ఆ పార్టీల మాలలు కూడా మేము గెలిపించుకోవడానికే మేము ముందుంటాం. మేము పనిచేసే విధానం ఏంటంటే మాలలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్న పార్టీలను, మాలలను మేము గెలిపడానికి ముందుంటాం. రాజకీయాలు వేరు, కులం వేరు. కులపరంగా ఏ పార్టీ మా మాలలకు టికెట్ ఇచ్చినా ఆ నాయకుడిని మేము గెలిపించుకోవడానికి మేము ముందుంటాం. కాంగ్రెస్ పార్టీ మల్లరావు గారికి ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము మల్లరావు గారిని గెలిపించుకుంటాం. మేము కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ చూడం. మాలలకు ఇచ్చిందా మేము మాలల్లో గెలిపించుకుంటాం.